గురువుని మించిన శిష్యుడయ్యారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గురువు గారి మేనిఫెస్టోని శిష్యుడు కాపీ కొట్టాలి, కానీ శిష్యుడి మేనిఫెస్టోని గురువు గారు కాపీ కొట్టారు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఉన్నటువంటిది ఆయన కాపీనేమో కర్ణాటక నుంచి కొట్టారనుకోండి. ఉచిత బస్సు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది చంద్రబాబు గారు తాజాగా చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చినటువంటి పల్లె వెలుగు బస్సులన్నీ ఇప్పుడు ఫుల్ ఫ్రీగా ఉంటాయి. బస్సులలో ఫ్రీ అన్నారు, ఇది రాయలేదు దాంట్లో మేనిఫెస్టోలో. బట్ అంతకుముందే చెప్పారు కాబట్టి పల్లె వెలుగు బస్సుల్లో పల్లెటూళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రతి బస్సులో కూడా ఫ్రీ అన్నటువంటి కాన్సెప్ట్. అట్లాగే మహిళలకి 1500 అక్కడ ఆయన ఇచ్చిన హామీనే ఇక్కడ ఈయన కూడా అమల్లోకి తీసుకొస్తానని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ ఇక్కడ కూడా. ఇక మరొకటి కరెక్ట్గా ఎలక్షన్ ముందు మౌత్ పబ్లిసిటీ అన్నటువంటి, వాస్తవంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అన్నటువంటి దశ నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా పోతున్నది అనేటువంటి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ చంద్రబాబు గారు కూడా అనుసరిస్తున్నారు. అక్కడ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన శిష్యుడు సునీల్ కొనుగోలు చేసి పెడితే ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కిషోరే స్వయంగా ప్రశాంత్ కిషోర్ మరో శిష్యుడు రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కథ నడుస్తున్నది. ఇకపోతే భయపెట్టడం అన్నటువంటి, అక్కడ ధరణి అన్నటువంటి దాంతో దగా అయిపోయింది, అదంతా రద్దు చేస్తాం 100 రోజుల్లోపు అని చెప్పారు. తీరా చూస్తే ఆ ధరణ అక్కడే ఉంది, కానీ దాని మీద భయోత్పాతం, మీ భూములన్నీ లాగేసుకుంటాడు కేటీఆర్ అని ఏదైతే భయపెట్టారో అది బాగా పనికొచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అట్లాగే భయపెడుతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వారా కానీ తన ద్వారా కానీ. అంటే కొత్త టాపిక్లు తీసుకొచ్చి భయోత్పాతానికి గురి చేయడం, దానికి తగ్గట్టు ఇక్కడ ఒక పని కూడా జరిగింది. ప్రతి ఈ పట్టాల మీద వీటి మీద ఈవెన్ రిజిస్ట్రేషన్ పాయింట్స్ మీద జగన్ బొమ్మ పెట్టేటప్పటికి దాని మీద వ్యక్తితో ఉన్నటువంటి జనానికి సంబంధించినటువంటి అంశాన్ని బాగా వాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ట్రెండ్ అట్నుంచి ఇటుకి రేవంత్ మార్చుకురాగలిగారు కేసీఆర్ వైపు నుంచి. ఇక్కడ అదేవిధంగా జగన్ వైపు నుంచి చంద్రబాబు మార్చుకురాగలుగుతారా, శిష్యుడి మంత్రం ఇప్పుడు గురువుగారికి పనిచేస్తుందా లేదా అన్నది జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది.